నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పర్యటించారు. ఎడపల్లి మండలంలోని ఠానాకలాన్, కర్నూలుపల్లి, మంగళపాడ్ గ్రామాల్లో ఆర్టీసీ బస్సును ప్రారంభించారు. అనంతరం బస్సులో కలిసి సుదర్శన్ రెడ్డి ప్రయాణించారు. ఠానాకలాన్, కర్నూలుపల్లి, మంగళపాడ్ గ్రామాలకు చెందిన ప్రజలు బస్సు రావడం లేదని, దీనితో చాలా ఇబ్బంది పడుతున్నామని తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. దీంతో ఆర్టీసీ ఎండీతో మాట్లాడి బస్సు సౌకర్యాన్ని కల్పించామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని, దీన్ని ప్రతి ఒక్క మహిళ ఉపయోగించుకోవాలని, కేవలం ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించాలని కోరారు. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా అధ్వానంగా మార్చిందని, సిలబస్ పోటీ కాకుండా ఎగ్జామ్స్ పెట్టిందని మండిపడ్డారు. తమ ప్రభుత్వం విద్యా వ్యవస్థకు పెద్దపీట వేస్తుందని, పాఠశాలలోని మౌలిక వసతులు కల్పిస్తామని, ఉపాధ్యాయులు మాత్రం పిల్లలకు సిలబస్ పూర్తి చేయాలని సుదర్శన్ రెడ్డి కోరారు. మన టీచర్లు మన పిల్లలకు మార్చిలో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు ఎన్ని పోర్షన్స్ అయినాయి, ఎంత ఎడ్యుకేషన్ అయింది, ఇప్పుడు ఏ విధంగా సగం అయితే మొత్తంగా ఎగ్జామ్ పెడతాం. ఆ పిల్లలు ఎగ్జామ్ రాసు కష్టమవుతుంది, అలా పాస్ అవ్వడం కూడా కష్టమే. అందుకొరకే మేము తిరిగేటప్పుడు ప్రతి స్కూల్ కూడా విజిట్ చేస్తూ ఉంటాం. కాబట్టి తప్పనిసరిగా స్కూళ్ళు, మన స్కూల్స్ ఎక్కడైనా టాయిలెట్స్ బాగలేదు, బాత్రూమ్లు కూడా బాగలేదు కూడా చూద్దాం. చూసి దేంట్లోకి వెళ్ళి ఫండ్స్ ఫస్ట్ మనం బాత్రూమ్ పిల్లలకు, తర్వాత రూమ్లు, తర్వాత మీరు కమ్యూనిటీ హాల్ కాక తర్వాత ముందు మన పిల్లలు చదువుకునేది. మీరు ఇక్కడ చదివియాక ప్రైవేట్ పోతే ఎంత సింపుల్ అన్నా నెలకు 2,000 రూపాయలు పోతారు. అవన్నీ ఈడ మనం మంచి చదువుకున్న టీచర్లు ఉన్నారు, వాళ్ళందరూ మంచి ఎడ్యుకేషన్ చెప్తారు. కాబట్టి మనం అందరం తప్పనిసరిగా ఒక టైం పడుతుంది, ఒక 4-5 నెలల లోపల ఇవన్నీ సెట్ చేసుకుంటాం. ఎక్కడిదక్కడ గవర్నమెంట్ సౌకర్యాలు ఏమున్నాయో అవన్నీ ఉపయోగించాలని మీ పెద్దలకు, మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తాము.